ఓటీటీలో దొరికే అదిరిపోయే లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ నెంబర్ 1, ఆహాలో ఈ రోజు స్ట్రీమింగ్ కి వచ్చిన క్రేజీ సోషల్ అండ్ సైన్స్ ఫిక్షన్ అంథాలజీ మూవీ హాట్స్పాట్ 2. బ్రో, ప్రీవియస్ గా కాంట్రవర్సీతో పాటు సాలిడ్ హిట్ కొట్టిన హాట్స్పాట్ 1 మూవీకి డైరెక్ట్ సీక్వెల్ గా వచ్చిన పక్కా స్ట్రేట్ వచ్చింది. థియేటర్స్ లో ఈ సినిమాలోని కాన్సెప్ట్ కి వాళ్ళు ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్లకి ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయిపోయి సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. స్టోరీ ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి స్టోరీ చెప్పడానికి మన డైరెక్టర్ పాపెళ్తుంది. 3 డిఫరెంట్ స్టోరీస్ చెప్తారు. ఫస్ట్ స్టోరీలో మా హీరోరా బాబు అని పిచ్చిగా కొట్టుకునే ఫ్యాన్స్ రియాలిటీని గట్టిగా చూపించారు. ఇంకో స్టోరీలో కట్టుబాట్లు దాటి ఒక కూతురికి తండ్రికి మధ్య జరిగే డ్రామా ఉంటుంది. ఇక లాస్ట్ స్టోరీ అయితే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఊహించని 2 సాలిడ్ ట్విస్ట్లతో బ్రెయిన్ ఫ్రై చేస్తుంది బాబా. అన్నీ కూడా డైరెక్ట్ గా మనకి కనెక్ట్ అయ్యే స్ట్రాంగ్ స్టోరీసే. ఈ తెలుగులో ఉందా అంటే ఎస్, తెలుగులో ఉంది, ఆహాలో ఉంది, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సర్వైవల్ యాక్షన్ రివెంజ్ డ్రామా ది బ్లాఫ్. ఇందులో మన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మెయిన్ రోల్ యాక్ట్ చేసింది. ఆ కత్తిసాము హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ యూసే రాజమౌళి గారు SSMB 29 అదే మన వారణాసి మూవీకి ఆమెని ఎందుకు సెలెక్ట్ చేసాడో మనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది బ్రో. స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు సముద్రపు దొంగగా ఉన్న మేరీ ఆ గతాన్ని వదిలేసి ఫ్యామిలీతో ప్రశాంతంగా బతుకుతూ ఉంటది. కానీ ఆమె పాత శత్రువు పగ తీర్చుకోవడానికి మళ్ళీ ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. తన పిల్లాడిని కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ తల్లి మళ్ళీ ఎలా ఆయుధం పట్టింది, ఆ దొంగల ముఠాన్ని ఎలా ఛేదించింది అనేదే స్టోరీ మావా. తెలుగులో ఉందంటే ఉంది, ఫ్యామిలీ వైజ్ చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ జియో హాట్స్టార్ లో రిలీజ్ అయిన ఎపిక్ ఫ్యాంటసీ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్. స్టోరీ ఏంటంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో జరిగిన స్టోరీకి కరెక్ట్ గా 100 years ముందు ఈ స్టోరీ జరుగుతుంది. డంకెన్ అని ఒక పెద్ద యోధుడు ఫైటింగ్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి వెళ్తుంటాడు. దానిలో అతనికి ఎగ్గని ఒక చిన్న పిల్లాడు పరిచయం అవుతాడు. ఇద్దరూ కలిసి చేసే ఆ జర్నీలో వాళ్ళకి ఎదురైన డేంజర్స్ ఏంటి, అసలు ఆ చిన్న పిల్లోడి వెనుకున్న మైండ్ బ్లాక్ అయ్యే సీక్రెట్ ఏంటి అనేది మీరు చూడాలి. లాస్ట్ 2 ఎపిసోడ్ల యాక్షన్ ఎమోషనల్ అయితే నెక్స్ట్ లెవెల్ మచ్చా. ఇది తెలుగులో ఉందంటే ఎస్ ఉంది బ్రో, కానీ డబ్బింగ్ అయితే అంత సూపర్గా లేదు. సో మీరు ఇంగ్లీష్లో చూస్తేనే బెటర్ బ్రో. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్లోనే బ్రూటల్ వైలెన్స్, బూతులు అలల్ దగ్గర గట్టిగానే ఉన్నాయి. సో అర్ధరాత్రి ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసేయండి. ఇక నెక్స్ట్ మన లిస్ట్లో మీరు ఒక మంచి థ్రిల్లర్ మూవీ కోసం వెతుకుతూ ఉంటే దీన్ని పక్కా చూడాలి మావా. ఈ మూవీ జస్ట్ ఒక నైట్లో జరిగే స్టోరీ. దీంతో మూవీ ఎక్కువగా లాగ్ అయ్యే ఛాన్స్ లేకుండా తీసాడు డైరెక్టర్. స్టోరీలోకి వెళ్ళడానికి ఫస్ట్ 20 minutes కొద్దిగా ఓపికగా చూడండి. ఆ తర్వాత ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ని అర్థం చేసుకునే లేపే మరీ ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్త మెల్లిగా సాగిన సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్ట్లతో నిండిపోయి మంచి థ్రిల్లర్ని చూపించారా మూవీ మ్యాడ్జే అని నన్ను మీరు ఆడడం పక్క. ఇందులో ఒక పానీపూరి అతను, ఒక మేల్ ఆఫీసర్, ఒక ఫీమేల్ ఆఫీసర్, ఒక గ్యాంగ్స్టర్, వీళ్ళ చుట్టూ అల్లిన స్టోరీ ఇది కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్ లో ఉంది, ఓన్లీ తెలుగు లేదు అంతే. మీకు కనుక హిందీ కానీ మలయాళం కానీ తమిళ కానీ వస్తే దీన్ని వెంటనే చూసేయండి. మరి వెంటనే రాసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అసలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మిగిలిపోయిన జేమ్స్ బాండ్ స్పై థ్రిల్లర్ స్కైఫాల్. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ శ్యామ్ దీన్ని అద్భుతంగా డైరెక్ట్ చేశారు బ్రో. స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు సీక్రెట్ ఏజెంట్గా పనిచేసిన ఒక క్రిమినల్ ప్రపంచంలో ఉన్న టాప్ ఏజెంట్ల డీటెయిల్స్ ఉన్న ఒక హార్డ్ డ్రైవ్ని దొంగలిస్తాడు. అప్పుడు మన హీరో జేమ్స్ బాండ్ రంగంలోకి దిగి ఎలా ఆపాడు. ఆ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైన్ చేసింగ్ సీన్స్ మీరు స్క్రీన్ మీద చూడాలి బ్రో. యాక్షన్ లవర్స్కి ఇది ఒక మాస్టర్ పీస్. తెలుగులో ఉందా అంటే ఎస్ ఉంది బ్రో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని లిప్ లాక్స్ అవి స్కిప్ చేసుకుంటే చూడొచ్చు, మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్లో ఉన్న మైండ్ బ్లోయింగ్ మలయాళం క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోసెఫ్. కేవలం తక్కువ బడ్జెట్తో తీసి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టింది. స్టోరీ ఏంటంటే, జోసెఫ్ అనే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తన కూతురు దూరం అయ్యాక ఒంటరిగా తాగుతూ ఊగుతూ బతుకుతూ ఉంటాడు. కానీ సడన్గా తన మాజీ భార్య ఒక యాక్సిడెంట్లో చనిపోతుంది. అయితే తనకున్న షార్ప్ బ్రెయిన్తో అది సాధారణమైన యాక్సిడెంట్ కాదు, పక్కగా ప్లాన్ చేసిన మర్డర్ అని అతనికి ఎందుకో డౌట్ వస్తుంది. ఆ తర్వాత తను చేసిన ఇన్వెస్టిగేషన్లో
బయటపడ్డ ఆ భయంకరమైన సీక్రెట్స్ ఏంటి, తన మాజీ భార్యను ఎందుకు చంపారు అనేది మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే బ్రో. థ్రిల్లర్ లవర్స్కి ఇది ఒక మాస్టర్ పీస్. తెలుగులో లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అసలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ జాంబీ మూవీ 28 years later ది బోన్ టెంపుల్. దీన్ని చూడాలంటే దీని ముందు పాటు 28 years later ఖచ్చితంగా చూడాలి మావా, లేకపోతే అస్సలు అర్థం కాదు. స్టోరీ ఏంటంటే జాంబీస్తో నిండిన ప్రపంచంలో ఒకడు నేనే దేవుణ్ణి మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను అని జనాల్ని నమ్మిస్తూ ఉంటాడు. వాడి కథ ఏంటి, కార్ఖానా ఏంటి, అసలు సర్వైవర్స్ ఎలా బతికారు అనేది స్టోరీ. మూవీ ఎలా ఉందంటే బ్రో, ఇదేదో నాన్ స్టాప్ జాంబీస్ చంపే యాక్షన్ మూవీ కాదు. ఇదొక స్లో బాన్ సర్వైవల్ డ్రామా. రియల్గా జాంబీస్ వస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, మూఢనమ్మకాలు ఎలా ఉంటాయి అనేది చాలా రియలిస్టిక్గా ఇచ్చారు. ఇది తెలుగులో లేదు, ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ వన్ సైఫై థ్రిల్లర్ సిరీస్ 1899. ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. ఒక నౌక, అందులోని ప్రయాణికులు, వాళ్ళ కథ కారణ అంతా చూపిస్తారు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ మెల్లిగా అలా గ్రాఫ్ లైట్గా పెరుగుతూ వెళ్తూ 5వ ఎపిసోడ్ నుంచి ఒక్కసారిగా డబేల్మన్ పైకి వెళ్తుంది బ్రో గ్రాఫ్. అక్కడి నుంచి అసలు ఊహించలేని పిస్లు, టర్నింగ్లు, కొన్ని ఎలిమెంట్స్ మీకు ఊపిరి ఆరనివ్వకుండా వేసేస్తారు. 7 ఎపిసోడ్స్ అయిపోయాక సీజన్ ఎండింగ్ ఇలా ఉండవచ్చు అనుకునే మనకి మన ఊరికి తగ్గట్టుగా ఉంటూనే మళ్ళీ సాగిచ్చేలా చివరి సీన్ ఉండడంతో హైలైట్ మావా. మీకు కనుక నెట్ఫ్లిక్స్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటే దీన్ని పక్కాగా చూడాల్సిందే. మీరు కనుక ఇంతవరకు లేకపోతే నెట్ఫ్లిక్స్ మీరు తీసుకొని దనగా మావా పక్కాగా చూసండి. అసలు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.